హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే కొత్త రోజు ఓపెన్ చేసుకున్న సందర్భంగా సున్నుండలు అయితే చేసుకున్నామండి. ముందుగా మినపప్పును రోల్లో వేసుకుని బాగా దంచుకోవాలి. ఇవైతే మా పొలంలో పండాయండి. కావాలంటే మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ తొక్కపప్పుకి 2 గ్లాసుల తొక్కలేని పప్పు తీసుకోండి. అలాగైతే చాలా బాగుంటాయి. తొక్కతో ఉంటే చాలా హెల్దీ అండి. ఒక ముప్పావు వరకు కొంచెం బియ్యం తీసుకోండి. బియ్యం వేసుకుంటే నోటికి అంటుకోదనమాట. ఈ మినపప్పును బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. నోట్లో వేసుకుంటే కరెక్ట్ మని సౌండ్ రావాలండి. అలా అయితే బాగా ఫ్రై అయినట్టు. చక్కగా వేగితే బాగుంటాయి, లేదంటే బాగోవు. బియ్యాన్ని కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోండి. రెండు కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా చూడండి. ఈ రెండు ఇప్పుడు కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇవైతే బాగా ఫ్రై అయ్యాయండి. ఫ్రై అయితేనే సున్నుండలు మంచిగా వస్తాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ ఫ్రై అయిన వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లో చేసుకోవాలి. రెండింటిని కలుపుకొని పౌడర్లో చేసుకోండి మిక్సీలో. ఈ మిక్సీ చేసుకున్న దాన్ని ఒక జల్లెడలో వేసుకొని పౌడర్లో జల్లించుకోవాలండి. ఈ విధంగా జల్లించుకోండి. 2 గ్లాసుల పప్పుకి 1 గ్లాసు బెల్లం తీసుకోండి. అదే కరెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు ఈ జల్లించుకున్న పౌడర్లో ఈ బెల్లాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా బెల్లాన్ని మరలా మనం మిక్స్ చేసుకున్న పౌడర్లో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లో చేసుకోండి. బెల్లాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుంటే అంతటా ఒకేలా ఉంటుందండి స్వీట్ కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడైతే కొంచెం నెయ్యి తీసుకొని మెల్ట్ చేసుకోండి. ఇదైతే మేము ఇంటి దగ్గర తయారు చేసిన నెయ్యేనండి. ఇప్పుడు ఈ నెయ్యి వేడివేడిగా ఉన్నప్పుడే పౌడర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో ఇలా కలుపుకోండి. కొంచెం కొంచెం నెయ్యిని కలుపుకుంటూ పొడి పొడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలండి. ఇలా చేత్తో గట్టిగా ఒత్తుకుంటూ చిన్న చిన్న బాల్స్లో చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఊరు వెళ్ళి నేను మా తోటికోడల సహాయంతో పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెడితే చాలా హెల్దీ అని ఇవైతే చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి స్వీట్ షాప్లో చేసినట్టు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.